వీళ్ళు నాశనం అవుతా ప్రపంచాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారో ఏంటో అర్థం కాదు. ఏదైతే మతాన్ని ఉన్మాదం కిందకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం జరుగుతున్నటువంటిది, అంతర్జాతీయంగా నడిపేటటువంటి కథలలో ఎక్కువగా మత పెద్దలు ఉంటున్నారు. ఈ మత పెద్దలు పర్టికులర్గా పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి మత పెద్దలు మన సరిహద్దు ప్రాంతాలలో మతంలోనే జిహాద్ ఉంది, పవిత్ర యుద్ధం చేయమని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు అని చెప్తున్నారు. ఈ దేని మీద పవిత్ర యుద్ధం చేయమన్నారు? నీలో ఉన్న చెడు మీద పవిత్ర యుద్ధం చేయమన్నారు, నీలో ఉన్నటువంటి నెగిటివిటీ మీద పవిత్ర యుద్ధం చేయమన్నారు. అంతేగాని బయట సమాజం మీద పవిత్ర యుద్ధం, బయట సమాజాన్ని నాశనం చేయడం, తగలబెట్టడం, ధ్వంసం చేయడం పవిత్ర యుద్ధం అని చెప్పేసి ఏ దేవుడు చెప్పలేదు. కానీ క్రమంగా ఈ వక్రీకరణలతో కూడినటువంటి వ్యవహారం పతాక స్థాయికి చేరుతోంది. ముస్లిం యువతరాన్ని పక్కదోవ పట్టించేటటువంటి పెద్దలు ఈ మధ్యకాలంలో దర్జాగా తిరిగేస్తున్నారు.